అండి అందరికి శరణమయ్యప్ప. ఈ రోజైతే మా ఇంట్లో స్వాములను భిక్షకైతే పిలిచాము. ఆ స్వాములందరికీ అదిగో కాళ్ళు అలా కడిగి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్లకు భిక్ష ఏదైతే ఉందో మేము అన్ని తీర్ల వంటలు, అన్నీ అంటే ఒక 5-6 తీర్ల కూరగాయలు, రైస్, అవన్నీ కూడా అప్పడాలతో సహా అన్నీ పెట్టి స్వాములకు ఎలా చేయాలో ఎలా భిక్ష పెట్టాలో మాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం పెట్టించాను మా ఇంట్లో. ఎందుకంటే మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఆ స్వామి మాల వేశాడు. ఇదిగో ఇక్కడ లాస్ట్లో కూర్చున్న అబ్బాయి మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి, ఆ స్వామి చరణము. కాబట్టి ఈరోజు నేనైతే స్వాములకు చేయాలి, భిక్ష పెట్టాలనుకున్నాను. మా పిల్లలు మాత్రం పొద్దున్న నుంచి చాలా కష్టపడి అన్ని వంటలు, కష్టం అనకూడదండి, ఇష్టంగా చేశారు. స్వాములందరికీ భిక్ష చేసి వాళ్ళు సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది గొప్ప సాంప్రదాయంగా ఇప్పుడు సంక్రాంతి వరకు పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామి శరణం అయ్యప్ప దీవెన అందరి మీద ఉండాలి.